మీరెప్పుడైనా గడియారం వైపు చూసినప్పుడు టైం సరిగ్గా 3 గంటల 33 నిమిషాలయిందా? లేదా వాహనాల నంబర్ ప్లేట్ల మీద, షాపింగ్ బిల్లుల మీద పదే పదే 333 అనే అంకె మీకు కనిపిస్తోందా? ఇది కేవలం కాకతాళీయమని కొట్టిపారేయకండి. అనంతమైన ఈ విశ్వం మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. మీ జీవితంలోకి అపారమైన సంపదను, విజయాన్ని మరియు సంతోషాన్ని ఆకర్షించడానికి దేవతలు పంపుతున్న ఒక సీక్రెట్ కోడ్ ఇది. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ తలరాతను మార్చుకోమని ప్రకృతి ఇస్తున్న ఈ సంకేతం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటో, మీ కోరికలను నిజం చేసుకునే ఆ దివ్య శక్తిని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వం మనతో నేరుగా మాట్లాడదు, కానీ కొన్ని ప్రత్యేకమైన సంకేతాల ద్వారా తన సందేశాలను మనకు చేరవేస్తుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో వీటిని ఏంజల్ నంబర్స్ అని పిలుస్తారు. ఇవి కేవలం అంకెలు మాత్రమే కావు, ఇవి దైవిక మార్గదర్శకత్వానికి మరియు మద్దతుకు ప్రతీకలు. మన జీవితంలో పదే పదే కొన్ని అంకెలు కనిపిస్తున్నాయంటే మనల్ని కాపాడే దేవతలు మనకు ఏదో ముఖ్యమైన విషయాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నారని అర్థం. అటువంటి శక్తివంతమైన సంఖ్యలలో 333 అత్యంత విశిష్టమైనది. ఈ సంఖ్య ఆకర్షణ సిద్ధాంతం, సంకల్ప సిద్ధి, మేనిఫెస్టేషన్ మరియు సమృద్ధి, అబండెన్స్తో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 3 అనే అంకె సృజనాత్మకతకు, వృద్ధికి మరియు విస్తరణకు చిహ్నం. ఇది 3 సార్లు పునరావృతమై 333గా మారినప్పుడు దాని శక్తి మరియు ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఇది పవిత్రమైన త్రిత్వాన్ని సూచిస్తుంది. అంటే మన మనస్సు, శరీరం మరియు ఆత్మ ఒకే దారిలో ఉన్నాయని, దైవబలం మనకు తోడుగా ఉందని ఈ సంఖ్య మనకు గుర్తు చేస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒక విశ్వవ్యాప్త సూత్రం. మన ఆలోచనలు మరియు భావోద్వేగాలే మన వాస్తవికతను సృష్టిస్తాయని ఇది చెబుతుంది. మనం దేనిపై ఎక్కువగా దృష్టి పెడతామో, దేనిని బలంగా నమ్ముతామో, అవే అనుభవాలను మరియు అవకాశాలను మన జీవితంలోకి ఆకర్షిస్తాం. అంటే మన ఆలోచనలను మన లక్ష్యాలకు అనుగుణంగా మార్చుకోవడం ద్వారా మనకు కావలసిన జీవితాన్ని మనమే నిర్మించుకోవచ్చు. ఈ సూత్రాన్ని ఆర్థిక విజయం మరియు సంపదకు కూడా వర్తింపజేయవచ్చు. ఎప్పుడైతే మనం కొరత గురించి కాకుండా సమృద్ధి గురించి ఆలోచిస్తామో అప్పుడు ప్రకృతి మనకు మరిన్ని అవకాశాలను ప్రసాదిస్తుంది. ఇక్కడే ఏంజల్ నంబర్ 333 పాత్ర మొదలవుతోంది. ఈ సంఖ్య మనకు కనిపించినప్పుడు మనం సరైన మార్గంలో ఉన్నామని, మన కోరికలను నెరవేర్చుకోవడానికి విశ్వం మనకు సహకరిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక అంకె కాదు, మనలోని సృజనాత్మక శక్తిని మేల్కొలిపి పురోగతి వైపు అడుగులు వేయమని చెప్పే ఒక దివ్య సంకేతం. మీ జీవితంలో 333 పదే పదే కనిపిస్తుంటే అది మీ కలలను నిజం చేసుకోవడానికి తగిన సమయం ఆసన్నమైందని అర్థం. విశ్వం మిమ్మల్ని మీ లక్ష్యాల వైపు వేగంగా వెళ్లమని ప్రోత్సహిస్తోంది. మన ఆలోచనలు మన భవిష్యత్తును చెక్కుతాయి కాబట్టి ప్రతికూల ఆలోచనలను వదిలిపెట్టి సానుకూల దృక్పథంతో ఉండటం చాలా ముఖ్యం. చాలామంది తమకు లేని దాని గురించి బాధపడుతూ ఉంటారు. దీనివల్ల వారు మరింత లేమినే ఆకర్షిస్తారు. కానీ 333 కనిపించినప్పుడు మీ మనస్తత్వాన్ని మార్చుకోవాలని, సమృద్ధి వైపు దృష్టి సారించాలని దేవతలు మీకు సూచిస్తున్నారు. మీ స్పృహను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా మీరు ఆర్థిక మరియు వ్యక్తిగత ఎదుగుదలను సాధించగలరు. ఇది మీ అంతరాత్మతో మీరు అనుసంధానం కావడానికి, మీ జీవితంలోకి సంపదను ఆహ్వానించడానికి ఒక అద్భుతమైన అవకాశం. మనం ఏదైనా సాధించాలంటే కేవలం ఆలోచనలు సరిపోవు, మన ప్రకంపనలు కూడా ఆ లక్ష్యంతో సరిపోలాలి. విశ్వంలో ప్రతిదీ శక్తి రూపమే. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం సమానమైన ప్రకంపనలు కలిగిన వస్తువులు లేదా పరిస్థితులు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. మీకు సంపద కావాలంటే మీరు ఇప్పటికే సంపన్నులము అనే కృతజ్ఞతను, ఆనందాన్ని కలిగి ఉండాలి. ఏంజల్ నెంబర్ 333 అనేది మీ వైబ్రేషన్ను పెంచుకోవడానికి ఒక సాధనంగా పనిచేస్తుంది. మీకు ఈ నెంబర్ కనిపించినప్పుడు మీరు కృతజ్ఞతాభావంతో ఉండాలని, భయం లేదా ఆందోళన వంటి తక్కువ స్థాయి వైబ్రేషన్ల నుండి బయటపడాలని దేవతలు కోరుకుంటున్నారు. మీ మనస్సును ఆనందంతో నింపుకున్నప్పుడు మీరు విశ్వశక్తితో అనుసంధానమై మీ కోరికలను సులభంగా మేనిఫెస్ట్ చేయగలరు. మీ ఉత్తమ జీవితాన్ని గడపడానికి మీ వైబ్రేషన్ను పెంచుకోవడమనేది ఒక అత్యవసరమైన ప్రక్రియ. ఈ ఆధ్యాత్మిక సూత్రాలు కేవలం పుస్తకాలకే పరిమితం కావు. ఎందరో వ్యక్తులు తమ నిజ జీవితంలో వీటి ప్రభావాలను అనుభవించారు. ఉదాహరణకు సుమతి అనే ఒక ఫ్రీలాన్స్ రైటర్ కథను పరిశీలిస్తే, ఆమె ఒకానొక సమయంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. పని దొరక్క, బిల్లులు కట్టలేక ఆమె ఎంతో ఒత్తిడికి గురయ్యేది. ఆ సమయంలో ఆమెకు తరచుగా 333 అనే సంఖ్య కనిపిస్తూ ఉండేది. మొదట్లో ఆమె దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కష్టాలు పెరిగే కొద్దీ ఆ సంఖ్య పట్ల ఆమెకు కుతూహలం కలిగింది. దాని గురించి పరిశోధించినప్పుడు అది ఆకర్షణ సిద్ధాంతంతో ముడిపడి ఉందని ఆమె తెలుసుకుంది.
అప్పటి నుండి ఆమె తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంది. తనకు ఏమీ లేదని బాధపడటం మానేసి తనకు లభించే చిన్న అవకాశాలకు కూడా కృతజ్ఞత చూపడం మొదలుపెట్టింది. అద్భుతమేమిటంటే కొన్ని వారాల్లోనే ఆమెకు కొత్త క్లయింట్లు రావడం, అనుకోని విధంగా డబ్బు చేతికందడం జరిగింది. ఆమె తన ఆలోచనలను మార్చుకోవడం వల్లే ఆ సంపదను ఆకర్షించగలిగింది. అయితే ఆకర్షణ సిద్ధాంతం అనేది ఏదో మాయాదండం కాదు. ఇది కేవలం కోరుకుంటే సరిపోయేది కాదు. దీనికి స్పష్టమైన సంకల్పం, నిరంతర ప్రయత్నం మరియు స్థిరత్వం అవసరం. ఏంజెల్ నంబర్ 333 మీకు కనిపిస్తున్నప్పుడు అది మీకు ఒక రిమైండర్గా పనిచేస్తుంది. అంటే మీరు మీ లక్ష్యాల నుండి పక్కకు తప్పుకోకుండా పూర్తి నమ్మకంతో పనిచేయాలని అది హెచ్చరిస్తుంది. విశ్వంపై నమ్మకం ఉంచడం అనేది ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన భాగం. చాలామందికి ఏదైనా కోరుకున్నప్పుడు అది జరుగుతుందో లేదో అనే అనుమానం ఉంటుంది. ఈ అనుమానమే మేనిఫెస్టేషన్కు పెద్ద అడ్డంకి. 333 సంఖ్యను చూసినప్పుడు మీ భయాలను మరియు సందేహాలను వదిలివేయండి. విశ్వం మీకు కావాల్సినవి సరైన సమయంలో అందిస్తుందని బలంగా నమ్మండి. మీ కోరికలు నెరవేరుతాయని పూర్తి విశ్వాసంతో ఉండటం వల్ల మీరు సృష్టితో మమేకమవుతారు. ఏంజెల్ నంబర్ 333 మరియు ఆకర్షణ సిద్ధాంతం మధ్య ఉన్న సంబంధం చాలా లోతైనది. ఇది మనల్ని సమృద్ధి వైపు నడిపించే ఒక దివ్య మార్గదర్శి. ఈ సంఖ్య మనకు కనిపించిన ప్రతిసారి మనం ఒంటరివారం కాదని, మన వెనుక దైవశక్తి ఉందని గుర్తుంచుకోవాలి. మన ఆలోచనలను సంపద మరియు విజయం వైపు మళ్లించడం ద్వారా మనం కోరుకున్న ఆర్థిక స్వేచ్ఛను మరియు సంతోషాన్ని పొందవచ్చు. ఇది కేవలం అంకెలను చూడడం గురించి కాదు, మన అంతరాత్మను సంస్కరించుకోవడం గురించి. నిరంతర ప్రయత్నం, సానుకూల దృక్పథం మరియు విశ్వంపై అచంచలమైన నమ్మకం ఉన్నప్పుడు ఏ అసాధ్యమైన కలనైనా సుసాధ్యం చేసుకోవచ్చు. కాబట్టి ఇకపై మీకు 333 కనిపిస్తే ఒక్క క్షణం ఆగి మీ దేవతలకు కృతజ్ఞతలు తెలుపుకోండి మరియు మీ కలల దిశగా నమ్మకంతో ముందడుగు వేయండి. మీరు మీ అంతరంగాన్ని శుద్ధి చేసుకొని ఈ విశ్వశక్తితో మరింతగా అనుసంధానం కావడానికి ఒక చిన్న ప్రార్థన సహాయపడుతుంది. దైవిక దేవతలారా, నా శక్తిని మరియు ప్రకంపనలను సమృద్ధి వైపు మళ్లించడానికి నాకు సహాయం చెయ్యండి. నాలో ఉన్న భయాలను, సందేహాలను తొలగించి ఆర్థిక విజయం మరియు సంపదను పొందేలా నన్ను దీవించండి. నా చుట్టూ ప్రేమపూర్వకమైన శక్తిని నింపి కృతజ్ఞత మరియు ఆనందంతో నేను ఉండేలా చూడండి. నా ఆలోచనలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉండేలా, నా లక్ష్యాల వైపు నేను ధైర్యంగా అడుగులు వేసేలా నన్ను నడిపించండి. ఈ విశ్వం నాకు ఉత్తమమైన వాటిని ప్రసాదిస్తుందని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో మీ ఉనికికి, మీ మార్గదర్శకత్వానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. ఈ విధంగా మీరు విశ్వంతో సంభాషించడం ద్వారా మీ మేనిఫెస్టేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయవచ్చు. మీ దేవతలు ఎల్లప్పుడూ మీ పక్కనే ఉండి మిమ్మల్ని రక్షిస్తుంటారు. మీరు చేయాల్సిందల్లా వారి సంకేతాలను గుర్తించి నమ్మకంతో ముందుకు సాగడమే.